మనస్ఫూర్తిగా మీ ఇద్దరూ విడిపోయి బతకాలని విజ్ఞప్తి చేసుకున్నారు. మ్యూచువల్ కన్సెంట్ సెక్షన్ 13B ప్రకారం మీ ఇద్దరు 1 సంవత్సరం విడిగా బతకాలి. ఈ సంవత్సర కాలంలో మీ ఇద్దరికీ మనసు మారకుండా విడిపోయి బతకాలనే నిర్ణయించుకుంటే వచ్చే సంవత్సరం ఇదే రోజు జూన్ 1వ తారీఖున చట్ట ప్రకారం మీకు విడాకులు మంజూరవుతాయి. కానీ మేడం, నాదో చిన్న రిక్వెస్ట్. ఏమిటి చెప్పండి. తన కడుపులో నా బిడ్డ ఉంది. నాకు నా బిడ్డ కావాలి. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మాట్లాడేది సెన్స్, ఎవరు మాట్లాడేది నాన్సెన్స్ అని ఆవిడకి తెలుసు. ప్లీజ్. మేము దానికి ఇంకో పెళ్లి చేయాలి ప్లాన్ చేస్తున్నాం. ఇద్దరికి బిడ్డను ఎలా కనిస్తుంది? ఇక్కడ మీరేం మాట్లాడకూడదు, కూర్చోండి. ఇది మన ఇల్లు కాదు. షట్ అప్. తనని ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోమనండి. తను ఇంకో పెళ్లి చేసుకోవడానికి, నాకు బిడ్డను కనివ్వడానికి ఏమిటి మేడం సంబంధం? నాకు నా బిడ్డ కావాలి. కానీ మేడం, నేను ఇంకో పెళ్లి చేసుకోబోయేది లేదు. ఎందుకంటే ఈ 7 నెలల వైవాహిక జీవితంలో ఇంకా 7 జన్మలకి వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. నాకు అమ్మ, బామ్మ, అన్నా చెల్లెళ్ళు ఉన్నారు. చాలు, నాకు ఈ సంతోషం చాలు. భార్య అనే పేరుతో ఒక టార్చర్ అవసరం లేదు. కానీ మ్యామ్, నాకు నా వారసుడు కావాలి. తన కడుపులో పెరుగుతున్న నా ప్రాణం నాకు కావాలి. దయచేసి నా బిడ్డని అంతం చేయడానికి అనుమతించకండి మేడం. మేడం, వాడు ఊరికి ఏడ్చి డ్రామా చేస్తున్నాడు. ప్లీజ్ వాడి మాటలు మీరు నమ్మకండి. మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారుగా. సిట్ డౌన్. మీరు ఇచ్చినటువంటి ఈ సంవత్సరం గడువులో నా బిడ్డను నాకు కనివ్వడంలో కష్టమే ఉంది. శీలవతని చెప్పి ఇంకో పెళ్లి చేసుకుంటుందా? అబార్షన్కి డెలివరీకి పెద్ద తేడా ఏముంది? ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ఫీలింగ్స్. ఇలా చూడు ప్రియా, కడుపులో ఉన్న బిడ్డను అంతం చేయాలనుకోవడం చట్ట ప్రకారం నేరం. నువ్వు మనస్ఫూర్తిగా ఈ బిడ్డను అతనికి కనివ్వాలి. మ్యామ్, మరో చిన్న రిక్వెస్ట్. చెప్పండి మిస్టర్. తను వాళ్ళమ్మ భయంకరమైన క్రిమినల్స్. ఇది వరకు ఓసారి నాకు తెలియకుండా అబార్షన్ చేయించుకోవడం కోసం హాస్పిటల్ వరకు వెళ్ళారు. అందుకని నా బిడ్డ పుట్టేంత వరకు తను నా ఇంట్లోనే ఉండాలి మేడం. నేను ఆ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేను. అది ఇల్లు కాదు, నరకం. ఓకే మ్యామ్, తను నరకానికి రావక్కర్లేదు. నేను వెళ్ళి తన ఇంట్లో ఉంటాను. కానీ నా బిడ్డకు భద్రత మీరే కల్పించాలి. వీడొచ్చి మా ఇంట్లో ఎలా ఉంటాడు? మీరు ఊరుకోండి. మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పానుగా. ఇంకొకసారి మాట్లాడితే బయటికి పంపించేస్తాను. ఇంటికి వెళదామా? ఎందుకంత కోపం? షట్ అప్. బిడ్డ పుట్టేంత వరకు రాధాకృష్ణ ప్రియ ఇంట్లో ఉండేందుకు కోర్టు అనుమతిస్తోంది. భద్రత కోసం ఆయనకు కావలసిన ఏర్పాట్లు చేయమని పోలీస్ డిపార్ట్మెంట్ని కోర్టు ఆదేశిస్తోంది. థ్యాంక్ యూ మ్యామ్.